నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. పహల్గామ్ మారణకాండలో ఉగ్రవాదులు హిందువులను ప్రత్యేకంగా గుర్తించి దారుణంగా కాల్చి చంపారు. అందుకోసం ప్యాంట్లు విప్పమని, జిప్పులు తీయమని, ఐడి కార్డులు చూపించమంటూ అత్యంత హేయమైన పద్ధతులను అవలంబించారు. ముస్లిం యాత్రికులను వదిలిపెట్టారు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం కొంతమంది హిందూ పర్యాటకులు కల్మా చదివి ఉగ్రవాదుల కాల్పుల నుంచి బయటపడ్డారు. పహల్గామ్ ఊచకోత జరిగిన తీరుపై దిగ్భ్రాంతి వ్యక్తమైంది. దేశంలోని 100 కోట్ల మంది హిందువుల హృదయం మొక్కలైపోయింది. పహల్గామ్ ఘటనను ఇంకా మర్చిపోని హిందూ సైనికులు సమయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో యూపీలో ఏటా జరిగే కాబడి యాత్ర ఈ ఏడాది శ్రావణ మాసంలో జరగనున్నది. అందుకోసం ఏర్పాట్లు కూడా మొదలైనవి. అసదుద్దీన్ ఓవైసీ ఆరోపణలకు దిగాడంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియజేయండి. అట్ ది సేమ్ టైం మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్నటువంటి బెల్ ఐకాన్ కూడా కొట్టే ప్రయత్నం చేయండి. మీ అందరికీ తెలిసిందే, రిఫ్లెక్షన్ ఛానల్ దాదాపుగా మనకి 4,30,000కు మించినటువంటి సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్. ఒక సంవత్సర కాలంలోనే మనం అంతమంది సబ్స్క్రైబర్స్ని తీసుకున్నాం. అండ్ కొన్ని కోట్ల వ్యూవర్షిప్ మనకుంది. కానీ యూట్యూబ్ డిమానిటైజ్ అయిన కారణం చేత మనం రిఫ్లెక్షన్ భారత్ అని చెప్పేసి కొత్త ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే యూట్యూబ్ డిమానిటైజ్ అయితే మనకు యూట్యూబ్ నుంచి రావాల్సినటువంటి ఇన్కమ్ రాదు. ఆ కారణం చేత మనం రిఫ్లెక్షన్ భారత్ అని కొత్త ఛానల్ స్టార్ట్ చేసి దీంట్లో మనం వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. మళ్ళీ కొత్త అడుగులు వేస్తున్నాం. ఇప్పుడు దాదాపు ఒక 50,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. అండ్ ఇంకా చాలా చేయాల్సింది ఉంది. అండ్ చాలామందికి రీచ్ అవ్వాల్సింది ఉంది. చాలా పనులు కూడా గ్రౌండ్లో మనం చేస్తూ ఉన్నాం. మీకు తెలిసిందే, ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ఎట్ ది సేమ్ టైం మీ యొక్క ఆర్థిక సహకారం కూడా మాకు చాలా 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 అవసరం. మీరు పంపే ప్రతి రూపాయి మాకెంతో ఇంపార్టెంట్. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కావడి యాత్ర సాగే మార్గంలో వ్యాపారాలు చేసేవారు తప్పనిసరిగా యజమానుల పేర్లను అందరికీ కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలంటూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది నుంచి ఈ ఉత్తర్వులు అమలవుతా ఉన్నాయి. మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వంటి వారు మాత్రం యూపీ ప్రభుత్వ నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఏడాది కావడి యాత్ర దారిలో వెలిసిన దుకాణదారులను హిందూ సంస్థల కార్యకర్తలు వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. తమ ఆధార్ కార్డులు, జిరాక్స్లను, పేర్లను ప్రదర్శించాలంటూ ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేస్తున్నారా లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా ప్రశ్నించడాన్ని ఓవైసీ వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం హిందూ సంస్థల కార్యకర్తలను అదుపు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరాదిలోని శివభక్తులు ఏటా గంగాజలంతో శివుడికి అభిషేకం చేస్తారు. గంగాజలం కోసం వెళ్లే మార్గంలో ప్రయాణం సుదీర్ఘం కాబట్టి బడలిక తీర్చుకోవడానికి, అల్పాహారం తీసుకోవడానికి అనేక హోటళ్లు వెలుస్తాయి. యూపీలోని ముస్లింలే ఈ హోటళ్లను, రెస్టారెంట్లను ఏర్పాటు చేస్తారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత జలాభిషేకాన్ని నిష్ఠతో చేస్తున్నప్పుడు మాంసాహారం వండే తినేవారి హోటళ్లలో అల్పాహారం భోజనం చేయడం వల్ల అభిషేక పవిత్రత దెబ్బతింటుందని భావించడంతో ప్రభుత్వం కొత్త నిబంధనల్ని తీసుకుని వచ్చింది. అసదుద్దీన్ ఓవైసీ ఆరోపణలకు దిగాడంటే ఖచ్చితంగా ఎన్నికల స్టంట్ ఉన్నట్టే లెక్క. మరో 3 నెలల్లో బీహార్ ఎన్నికలు వస్తున్నాయి. సీమాంచల్లోని ముస్లిం ఓటర్లను ఆకర్షించాలంటే దేశవ్యాప్తంగా చర్చను లేవదీసే అంశాన్ని ప్రస్తావించి పత్రికల పతాక శీర్షికల్లో నిలవాలి. ముస్లిం ఓటు పోలరైజేషన్కు ఓవైసీ ఎంచుకునే సులభమైన మార్గం ఇది. కావడి యాత్ర మార్గంలో హోటల్ నిర్వాహకులు తమ పేర్లను ప్రదర్శించాలనే నిబంధన ఏడాది క్రితమే అమల్లోకి వచ్చింది. సంవత్సరం తర్వాత ఓవైసీ ఈ నిబంధన గురించి రచ్చ చేయడంలో ఉద్దేశాన్ని సులభంగానే మనం గ్రహించవచ్చు. ముజఫర్నగర్ ప్రాంతంలో హోటళ్లు నడుపుకుంటున్న వారిని హిందూ సంస్థల కార్యకర్తలు వేధిస్తున్నారంటూ ఆరోపణలకు దిగాడు అసదుద్దీన్ ఓవైసీ. రెస్టారెంట్ల యజమానుల వద్దకు వచ్చి ప్యాంటు విప్పి చూపించాలంటూ డిమాండ్ చేస్తున్నారంటూ అబద్ధాలు కూడా ప్రచారం చేస్తున్నాడు అసదుద్దీన్. పహల్గామ్లో ఇస్లామిక్ ఉగ్రముఖులు చేసిన తీరులో హిందూ సంస్థల కార్యకర్తలు చేయరనే వివరణ ఇచ్చినా ఓవైసీ వినడం లేదు. ఆధార్ కార్డులను చెక్ చేసి నేమ్ ప్లేట్లను పెట్టారా లేదా అనే పర్యవేక్షణ మాత్రమే కావడి యాత్ర వాలంటీర్లు చేస్తున్నారు. ఇలా తనిఖీలు చేయడానికి కారణం కూడా ఉన్నది. యాత్ర పొడవునా వెలిసిన హోటళ్లను తనిఖీ చేయడం కేవలం అధికారుల వల్ల మాత్రమే సాధ్యమయ్యే పని కాదు. కొన్ని సందర్భాల్లో అధికారులను ఏమార్చి కొద్దిసేపు నేమ్ ప్లేట్లు తగిలించి అధికారులు వెళ్ళగానే తొలగిస్తున్న దాఖలాలు కూడా అక్కడ చాలా ఉన్నాయి. దీన్ని గమనించిన స్థానిక వాలంటీర్లు నిత్యం ఆయా మార్గాల్లో సంచరిస్తూ తనిఖీలు చేస్తున్నారు. ఓవైసీ దీన్ని కాషాయ కార్యకర్తలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూ అతిశయోక్తితో వక్రీకరిస్తున్నారు. ఢిల్లీ డెహ్రాడూన్ హైవేపై మత నిరూపణ పేరుట ఒత్తిడి దాడులు పెరుగుతున్నాయంటున్నాడు ఓవైసీ. గతంలో ముజఫర్నగర్ బైపాస్ మార్గంలోని భగోన్వాలి, సర్వత్,
బజేరీ ప్రాంతాల్లో శివభక్తులు శాంతియుతంగా యాత్రకు వెళ్లేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటూ అబద్ధపు ఆరోపణలకు దిగుతున్నాడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. 10-11 క్రితం కావడి యాత్ర ఎంతో ప్రశాంతంగా జరిగేదని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యాత్ర పొడవునా హింస చోటు చేసుకుంటుందని విమర్శిస్తున్నాడు కూడా. కొన్ని చోట్ల ఆధార్ కార్డులు చూపించని హోటల్ యజమానులను హిందూ కార్యకర్తలు బలవంతంగా ప్యాంట్లు విప్పమని ఒత్తిడి చేస్తున్నారంటూ అసత్య ప్రచారానికి దిగిండు. హోటళ్లను తనిఖీ చేయడానికి హిందూ వాలంటీర్ గ్రూపులకు ఏం హక్కు ఉందంటూ ప్రశ్నిస్తా ఉన్నాడు. ప్రభుత్వం హిందూ విజిలెంట్ గ్రూపులను నియంత్రించకపోతే ఈ చిన్న చిన్న వ్యాపారస్తులను చంపేస్తారంటున్నారు. ముజఫర్నగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున భక్తుల ఫాలోయింగ్ ఉన్న స్వామి యశ్వీర్ మహారాజ్ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. కావడి యాత్ర మార్గంలో హోటళ్లు నిర్వహించేవారు ఆధార్ కార్డులను చూపించని పక్షంలో వారి ప్యాంట్లు విప్పి చెక్ చేయాలంటూ ప్రకటించారు. అది కేవలం స్వామీజీ అభిప్రాయమని యూపీ ప్రభుత్వం ప్రకటించింది. కేవలం స్వామీజీ ప్రకటనను ఆధారంగా చేసుకొని మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుడు ఆరోపణలకు దిగారు. భారతీయ సనాతన సురక్షా దళ్ పేరిట ఏర్పడిన వాలంటీర్ల సంస్థ కావడి యాత్ర మార్గంలో వెళ్లే భక్తులకు సహాయ సహకారాలు అందిస్తుంది. భక్తులు పొరపాటున అన్యమతస్థుల హోటళ్లకు వెళ్తే వారి నిష్ఠ దెబ్బతింటుందనే ఉద్దేశంతో నేమ్ ప్లేట్లు పెట్టారా లేదా అని తనిఖీ చేస్తుంది. అంతే తప్ప ఓవైసీ ఆరోపిస్తున్నట్టు సురక్షా దళ్ కార్యకర్తలు అనైతికంగా వ్యవహరించిన సందర్భం అయితే అక్కడ కనిపించడం లేదు. నిజంగా ఓవైసీ ఉద్దేశాలు వేరు. ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ముజఫర్నగర్ ప్రాంతంలో ముస్లిం జనాభా అధికం. 2013లో జరిగిన అల్లర్ల తర్వాత జాట్లు, యాదవులు, దళితులకు, ముస్లింలకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ ప్రాంతంలో బీఎస్పీ, బీజేపీ, ఎస్పీలు బలంగా ఉన్నాయి. బీఎస్పీతో పొత్తు పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలనేది మజ్లిస్ ఉద్దేశం. మజ్లిస్ ఆధిపత్యాన్ని ఎస్పీ తీవ్రంగా అడ్డుకుంటున్నది. తన ముస్లిం ఓటు బ్యాంకును మజ్లిస్ తన వైపు తిప్పుకుంటుందనే ఆగ్రహం సమాజ్వాదీ పార్టీకి కూడా ఉంది. దీంతో పాటు బీహార్ ఎన్నికల్లో మతపరమైన పోలరైజేషన్ తేవడం వల్ల ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్కు మేలు చేయాలనేది మజ్లిస్ వ్యూహం. అందులో భాగంగానే ఉత్తరాదిలో పోలరైజేషన్ వ్యూహానికి అసదుద్దీన్ తెరదీసినట్టు స్పష్టంగా అర్థమవుతున్నది. 2029 సాధారణ ఎన్నికలకు ముందు 2027లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. యూపీ కేంద్రంగా ఎలాంటి క్యాంపెయిన్ చేసినా, నెరేటివ్ రూపొందించినా అది మొత్తం ఉత్తరాది రాష్ట్రాలను, ముఖ్యంగా యూపీ, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలను ప్రభావితం చేస్తుంది. పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్ సైతం మజ్లిస్ గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నది. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి మజ్లిస్ పార్టీ తన బేస్ను ఉత్తరాదికి మార్చే పనిని ఉధృతంగా చేస్తున్నది. ఇందులో భాగంగానే అబద్ధపు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నది. మజ్లిస్ పార్టీ తెలంగాణ, మహారాష్ట్రల్లో బలమైన పునాదులను నిర్మించుకున్నది ఆల్రెడీ. మహారాష్ట్రలోని, విదర్భలోని ముస్లిం, దళిత మెజార్టీ ప్రాంతాల్లో ఓటు బ్యాంకును స్థిరం చేసుకుంది కూడా. ఈ ఓట్ బ్యాంకు తరచూ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తున్నది. అందుకే మజ్లిస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ విరోధం కొనసాగుతున్నది. మజ్లిస్ విస్తరణను, అబద్ధాల ప్రచారాన్ని అడ్డుకోకపోతే దేశంలో మతపరమైన ఘర్షణలు చెలరేగే అవకాశాలు ఇంకా బలంగా ఉన్నాయి. ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు అసదుద్దీన్ ఓవైసీ. ప్రత్యేకంగా వీరు ఒక ప్రభుత్వానికి, ఆల్టర్నేటివ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారని. మరి ఇదే అసదుద్దీన్ ఓవైసీ హలాల్ మార్కెట్ గురించి ఏం మాట్లాడతాడు? హలాల్ ద్వారా వస్తున్నటువంటి డబ్బు ఎక్కడికి పోతున్నదంటాడు, ఆ డబ్బు ఏ విధంగా సంపాదిస్తున్నారంటారు, అక్కడ ఎవరు పని చేస్తున్నారు, ఎవరి కోసం పని చేస్తున్నారు, దేని నుంచి వస్తున్నాయి, దీనిపైన ఓవైసీ మాట్లాడగలుగుతాడా? కామెంట్ల రూపంలో మీరు మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. జై హింద్, మేరా భారత్ మహాన్.